మాదే అండి ఆ ఇల్లు. మా భర్త చనిపోయాడు. మా అబ్బాయి 11 ఏళ్ళప్పుడు చనిపోయాడు, చిన్న అబ్బాయి. అయితే మాదే ఆ ఇల్లు. ఎప్పటి నుంటో ఇట్లే ఉంది, బస్తీ ఇట్లే ఉంది. ఇప్పుడు ఎవరైనా వచ్చినా చేసినా, ఎవరైనా ఫంక్షన్కి వచ్చినా ఏంటికి వచ్చినా ఇట్లే ఉంది. నేను ఎప్పటి నుంటో వచ్చినప్పటి నుండి, నేను చిన్నప్పుడు పెళ్లి చేసుకొని వచ్చినా, నా పిల్లలు కానప్పుడు అంటూ ఉన్నా ఇక్కడ. నా పిల్లలు పుట్టిండ్రు, ఆల్రెడీ నా ఎత్తు అయినరు. కానీ ఇప్పటికి ఇట్లే ఉంది, ఎవరు పట్టించుకోవట్లేదు. ఇక ఇప్పటికి మీరు అన్నీ చూస్తూనే ఉండరు. మరి ఎట్లా ఈ పరిస్థితి ఎట్లా మాకు ఎట్లా చూపించారు? మేము అన్ని వచ్చినాము, అందరం పోయినాము, అందరం చేసినాము. కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. మరి మేమేం చేయాలి చెప్పండి? మేము అందరితో తిరిగినాం, అందరితో పోయినాం. మేము అన్ని తిరిగినాం. ఏం చేయమంటారు? మమ్మల్ని చావమంటారా, బతకమంటారా? ఏం చేయమంటారు చెప్పండి? మీరు కూడా చూస్తుండ్రు కదా మా బతుకులు, చూస్తుండ్రు కదా ఇదంతా ఎట్లా ఉంది, చూస్తుండ్రు కదా. నేను ఆ అమ్మాయి ఎంత వేజ్లో వచ్చినా, నేను పెళ్లి చేసుకొని నా పిల్లలు కూడా ఇప్పుడు నా ఎత్తు పెరిగిండ్రు. అప్పటికైనా ఇంకా ఇట్లే ఉంది, ఇప్పటికి ఇంకా మారతలేదు. ఇప్పుడు వచ్చిన వాళ్ళన్నా కనీసం మాకు ఇంత ఏమైనా వేసా కొంచెం బాగుంటుందని మేము. ఏది లేదు మాకు ఎవ్వరు చెప్పింది లేదు, ఎవ్వరు రాలేదు ఇంతవరకు. ఆ మనిషి పడిపోయింది, కనీసం వాళ్ళకి అన్నం కూడా లేదు. 4 ఇండ్లు ఉన్నాయి అవుతుందా, మళ్ళీ ఇది కూడా పడిపోతే మేము ఏమేం చేయాలి చెప్పండి? ఏం చేద్దాం మేము? వచ్చినా ఆల్రెడీ లోపల కూడా పడిపోయినాయి, మా ఇండ్లు లోపల కూడా. ఇప్పుడు పైన చూడడానికి మాత్రమే మంచిగా కనపడుతున్నాయి, లోపల మొత్తం పడిపోయినాయి. లోపల ఇండ్ల లోపల మొత్తం పడిపోయి ఎక్కడెక్కడ. లోపలైతే ఎప్పుడు పడతావు, మన నెత్తుల మీద ఎప్పుడు చచ్చిపోతావు అని మా భయం ఒకటే బుగులు మా కడుపులా. భయపడుకొని అనుకుంటున్నాం మేము. ఏం చేయాలి? అట్లా భయపడుతున్నాం మేము. మాకు ఏమన్నా చూపియండి, మళ్ళీ అక్కడన్నా పోయి మేము ఉంటాము. మళ్ళీ వచ్చి ప్రతి ఒక్క నాయకుడు మాట్లాడి చెప్తానే ఉండదు, అట్లా ఇట్లా అని చెప్తానే ఉండరు, పోతుండ్రు. ఓటు వచ్చినప్పుడు వస్తుండ్రు, తర్వాత ఇట్లా చేసిపోతుండ్రు. మళ్ళీ మేము ఏం చేద్దాం చెప్పు? నమ్ముతున్నాం మేము. మాదే అండి ఆ ఇల్లు. మా భర్త చనిపోయాడు. మా అబ్బాయి 11 ఏళ్ళప్పుడు చనిపోయాడు, చిన్న అబ్బాయి. అయితే మాదే ఆ ఇల్లు. ఎప్పటి నుంటో ఇట్లే ఉంది, బస్తీ ఇట్లే ఉంది. ఇప్పుడు ఎవరైనా వచ్చినా చేసినా, ఎవరైనా ఫంక్షన్కి వచ్చినా ఏంటికి వచ్చినా ఇట్లే ఉంది. నేను ఎప్పటి నుంటో వచ్చినప్పటి నుండి, నేను చిన్నప్పుడు పెళ్లి చేసుకొని వచ్చినా, నా పిల్లలు కానప్పుడు అంటూ ఉన్నా ఇక్కడ. నా పిల్లలు పుట్టిండ్రు, ఆల్రెడీ నా ఎత్తు అయినరు. కానీ ఇప్పటికి ఇట్లే ఉంది, ఎవరు పట్టించుకోవట్లేదు. ఇక ఇప్పటికి మీరు అన్ని చూస్తూనే ఉండరు. మరి ఎట్లా ఈ పరిస్థితి ఎట్లా మాకు ఎట్లా చూపించారు? మేము అన్ని వచ్చినాము, అందరం పోయినాము, అందరం చేసినాము. కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. మరి మేమేం చేయాలి చెప్పండి? మేము అందరితో తిరిగినాం, అందరితో పోయినాం. మేము అన్ని తిరిగినాం. ఏం చేయమంటారు? మమ్మల్ని చావమంటారా, బతకమంటారా? ఏం చేయమంటారు చెప్పండి? మీరు కూడా చూస్తుండ్రు కదా మా బతుకులు, చూస్తుండ్రు కదా ఇదంతా ఎట్లా ఉంది, చూస్తుండ్రు కదా. నేను ఆ అమ్మాయి ఎంత వేజ్లో వచ్చినా, నేను పెళ్లి చేసుకొని నా పిల్లలు కూడా ఇప్పుడు నా ఎత్తు పెరిగిండ్రు. అప్పటికైనా ఇంకా ఇట్లే ఉంది, ఇప్పటికి ఇంకా మారతలేదు. ఇప్పుడు వచ్చిన వాళ్ళన్నా కనీసం మాకు ఇంత ఏమైనా వేసా కొంచెం బాగుంటుందని మేము. ఏది లేదు మాకు ఎవ్వరు చెప్పింది లేదు, ఎవ్వరు రాలేదు ఇంతవరకు. ఆ మనిషి పడిపోయింది, కనీసం వాళ్ళకి అన్నం కూడా లేదు. 4 ఇండ్లు ఉన్నాయి అవుతుందా, మళ్ళీ ఇది కూడా పడిపోతే మేము ఏమేం చేయాలి చెప్పండి? ఏం చేద్దాం మేము? వచ్చినా ఆల్రెడీ లోపల కూడా పడిపోయినాయి, మా ఇండ్లు లోపల కూడా. ఇప్పుడు పైన చూడడానికి మాత్రమే మంచిగా కనపడుతున్నాయి, లోపల మొత్తం పడిపోయినాయి. లోపల ఇండ్ల లోపల మొత్తం పడిపోయి ఎక్కడెక్కడ. లోపలైతే ఎప్పుడు పడతావు, మన నెత్తుల మీద ఎప్పుడు చచ్చిపోతావు అని మా భయం ఒకటే బుగులు మా కడుపులా. భయపడుకొని అనుకుంటున్నాం మేము. ఏం చేయాలి? అట్లా భయపడుతున్నాం మేము. మాకు ఏమన్నా చూపియండి, మళ్ళీ అక్కడన్నా పోయి మేము ఉంటాము. మళ్ళీ వచ్చి ప్రతి ఒక్క నాయకుడు మాట్లాడి చెప్తానే ఉండదు, అట్లా ఇట్లా అని చెప్తానే ఉండరు, పోతుండ్రు. ఓటు వచ్చినప్పుడు వస్తుండ్రు, తర్వాత ఇట్లా చేసిపోతుండ్రు. మళ్ళీ మేము ఏం చేద్దాం చెప్పు? నమ్ముతున్నాం మేము.